సీనియర్ పొలిటీషియన్, మాజీ డిప్యూటీ సీఎం, వైసీపీ హయాంలో ఓ వెలుగు వెలిగిన నాయకుడు. ప్రస్తుతానికి టైం బాలేక సైలెంట్ గా ఉంటున్నారు. అనుకోకుండా వచ్చిన అవకాశంతో ఆళ్ల నాని రీఎంట్రీకి లైన్ క్లియర్ అయ్యేలా ఉంది. ఏలూరు ఎంపీ డ్రగ్స్ కేసులు ఇరుక్కోవటం మాజీ మంత్రికి కలిసొచ్చేలా ఉంది. వైసీపీ ఓటమి తర్వాత టీడీపీలో చేరిన ఇన్నాళ్లు స్తబ్దుగానే ఉన్న ఆళ్ల నాని పేరు సడన్ గా తెరపైకి రావడానికి కారణం అదేనా? టీడీపీలో ఎలా ఉండబోతోంది ఆళ్ల నాని పొలిటికల్ ఫ్యూచర్? ఆళ్ల కాళీకృష్ణ శ్రీనివాస్ అలియాస్ ఆళ్ల నాని వైఎస్ రాజశేఖర రెడ్డి కుటుంబానికి అత్యంత ఆప్తుడు. కాంగ్రెస్ పార్టీలో, ఆ తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో కూడా కలిపి 6 సార్లు ఎమ్మెల్యేగా పోటీ చేసి 3 సార్లు ఏలూరు ఎమ్మెల్యేగా గెలిచారు ఆళ్ల నాని. వైసీపీ అధినేత జగన్ ముఖ్య సన్నిహితుల్లో ఒకరిగా ముద్ర వేసుకున్నారు. అందరికీ తగ్గట్టుగానే జగన్ సీఎం అయ్యాక ఆళ్ల నానికి వైద్య ఆరోగ్య శాఖ మంత్రిగా పదవి కట్టబెట్టారు. అంతటితో ఆగక డిప్యూటీ సీఎం పదవిని కూడా ఇచ్చారు. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అధ్యక్షుడిగా, ఆ తర్వాత జిల్లాల విభజనతో ఏలూరు జిల్లా పార్టీ అధ్యక్షుడిగా కూడా పార్టీలో తిరుగులేని నేతగా ఎదిగారు. సీన్ కట్ చేస్తే 2024 ఎన్నికల్లో వైసీపీ ఘోర పరాజయం పాలైంది. పార్టీ నుంచి ఎందరో వెళ్లిపోయినా జగన్ టీం మాత్రం ఆయనతోనే ఉంటుందని అంతా భావించారు. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో జగన్ సన్నిహితులైన ముదునూరి ప్రసాదరావు, తెల్లం బాలరాజు వంటి వారు వైసీపీ వెంటే ఉన్నా ఆళ్ల నాని మాత్రం పార్టీకి గుడ్ బై చెప్పడం, ఆ తర్వాత తెలుగుదేశం పార్టీలో చేరడం ఆయన్ను నమ్ముకున్న క్యాడర్కు మెంగుడు పడలేదు. రాష్ట్రంలోనూ ఆళ్ల నానికి తోటివారైన పేర్ని నాని, కొడాలి నాని వంటి వారు వైసీపీలోనే ఉండగా ఆళ్ల నాని మాత్రం టీడీపీలో చేరడంతో టీడీపీలో ఆయనకు కీలక పదవి ఇస్తున్నారంటూ అనేక ప్రచారాలు జరిగాయి. అటు టీడీపీ ఏలూరు జిల్లా అధ్యక్ష పదవి ఆళ్ల నానికి ఇస్తారని, అంతటి సీనియారిటీ ఆయనకు ఉందంటూ కొంతకాలం ప్రచారం గట్టిగానే జరగ జిల్లా నేతల అభిప్రాయాలు, క్యాడర్ మనోభావాలను దృష్టిలో పెట్టుకుని తొలిసారి ఎమ్మెల్యేగా పోటీ చేసి గెలిచిన ఏలూరు ఎమ్మెల్యే బడేటి చంటికి టీడీపీ అధిష్టానం జిల్లా అధ్యక్ష బాధ్యతలు అప్పగించింది. తెలుగుదేశం కండువ కప్పుకున్న ఆళ్ల నాని ఆ పార్టీ కార్యక్రమాల్లో ఎక్కడా పాల్గొనలేదు. ఇదిగో పదవి, అదిగో రీఎంట్రీ అంటూ ఆళ్ల నాని పేరు ఎప్పటికప్పుడు ప్రచారంలో ఉందే తప్ప ఏ పదవి దక్కలేదు. అయితే బడేటి చంటి టీడీపీ జిల్లా అధ్యక్ష బాధ్యతలు చేపట్టిన తర్వాత కూడా ఆళ్ల నాని స్తబ్దుగానే ఉన్నారు. ఇప్పుడు మరోసారి తెర మీదకి ఆళ్ల నాని పేరు రావడంతో జిల్లా రాజకీయాల్లో చర్చోపచర్చలు జరుగుతున్నాయి. త్వరలో ఆళ్ల నానికి కీలక పదవి అంటూ ప్రచారం ఊపందుకుంది. టీడీపీతో మెంగిలైన ఆళ్ల నానికి ఏలూరు పార్లమెంటు టీడీపీ ఇన్ఛార్జ్ బాధ్యతలు ఇస్తారని ఊహాగానాలు పెరుగుతున్నాయి. దీనికి కారణం ఏలూరు ఎంపీ పుట్టా మహేష్ మొయినాబాద్ ఫామ్ హౌస్ డ్రగ్స్ కేసులో ఇరుక్కోవడమే. పార్టీ ఎంపీపై డ్రగ్స్ ఆరోపణలు రావడంతో టీడీపీ ఇరకాటంలో పడాల్సి వచ్చింది. పుట్టా మహేష్ ను పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉండాలని పార్టీ ఆదేశించింది. పుట్టా మహేష్ వ్యవహారం టీడీపీకి తలనొప్పిగా మారడంతో పాటు పార్లమెంటు స్థాయిలో ఎన్డీఏ కూటమి పరువు కూడా పోయింది. డ్రగ్స్ కేసులో ఆరోపణల తర్వాత అధిష్టానం ఆదేశాలతో అప్పటి నుంచి ఏలూరు పార్లమెంటు నియోజకవర్గానికి పుట్టా మహేష్ దూరంగానే ఉన్నారు. పార్టీ కార్యక్రమాలకే కాదు, ప్రభుత్వ కార్యక్రమాలకు కూడా రాలేని పరిస్థితులున్నాయి. దీంతో మళ్లీ పుట్టా మహేష్ ఏలూరు పార్లమెంటుకు వస్తారా? వస్తే ఎలా మొహం చూపించుకుంటారని రాజకీయ ప్రత్యర్థులే కాదు, ప్రజల్లోనూ తీవ్ర చర్చ జరుగుతోందట. ఏలూరు ఎంపీగా అనూహ్యంగా సీటు దక్కించుకుని భారీ మెజారిటీతో గెలిచిన పుట్టా మహేష్ 18 నెలల కూటమి పాలనలో తనదైన ముద్ర వేసుకున్నారట. గత ఎంపీలు ఎవ్వరూ చేయనంతగా కేంద్రం నుంచి నిధుల విషయంలో, నియోజకవర్గంలో అభివృద్ధి విషయంలో ప్రభుత్వ యంత్రాంగాన్ని, కాంట్రాక్టర్లను పరుగులు పెట్టించి పనులు చేయిస్తూ వస్తున్నారు. మొదట్లో నాన్ లోకల్ అనే ఫీలింగ్ తీసుకువచ్చినా అది పోగొట్టేలా స్థానికంగా నివాసం ఉండేలా పక్కా భవంతి నిర్మాణం కూడా దాదాపు పూర్తి చేసుకున్నారట పుట్టా మహేష్. దీంతో వచ్చే ఎన్నికల్లో కూడా పుట్టా మహేష్ మళ్లీ ఎంపీగా పోటీ చేస్తారని, మరోసారి గెలుస్తారని ప్రజల్లో సానుకూలత పెరుగుతుందన్న సమయంలో డ్రగ్స్ వివాదంతో తన ఇమేజ్ ని తానే డ్యామేజ్ చేసుకున్నారు. డ్రగ్స్ కేసులో బెయిల్పై విడుదలైన తాను ఏ తప్పు చేయలేదంటూ సమర్థించుకునే ప్రయత్నం చేసిన ఎంపీ మహేష్ పై ఆరోపణలు ఆగడం లేదు. ఏలూరు పార్లమెంటు నియోజకవర్గంలో పుట్టా మహేష్ కు జరిగిన నష్టం అంతా ఇంతా కాదంటున్నారు. ఇటీవల పోలవరానికి గవర్నర్ అబ్దుల్ నజీర్ వచ్చినా ఎంపీ ఆ పర్యటనకు దూరంగా ఉన్నారు.
ఆ తర్వాత డిఆర్సీ సమావేశానికి కూడా హాజరు కాకపోవడంపై పార్టీ శ్రేణుల్లో చర్చ జరుగుతోంది. టీడీపీ అధిష్టానం పార్టీ కార్యక్రమాలకు మాత్రమే దూరంగా ఉండాలని ఆదేశిస్తే ప్రభుత్వ కార్యక్రమాలకు, అభివృద్ధి కార్యక్రమాలకు కూడా దూరంగా ఉండడంపై ప్రజలతో పాటు పార్టీ క్యాడర్లోనూ చర్చ మొదలైందట. ఇలా చేస్తే రాబోయే రోజుల్లో ప్రత్యర్థులను ఎదుర్కోవడం కష్టమంటున్నారు ఏలూరు పార్లమెంటు తమ్ముళ్ళు. ప్రజలకు, ప్రజా ప్రతినిధులకు అందుబాటులో ఉండాల్సిన టైంలో ప్రజల నుంచి వ్యతిరేకత తెచ్చిపెట్టి నెత్తిమీద పెద్ద కుంపటి పెట్టారంటూ గుసగుసలాడుకుంటున్నారట. జరిగిందేదో జరిగిందని డ్రగ్స్ విషయాన్ని కొన్నాళ్లకు అంతా మర్చిపోతారనుకుంటే అత్యుత్సాహంతో ఊరంతా ఫ్లెక్సీలు పెట్టి మరీ రోజూ ప్రజలకు గుర్తు చేస్తున్నట్లే అవుతుందని అసహనం వ్యక్తం చేస్తున్నారట మరికొందరు. పుట్టా మహేష్ డ్రగ్స్ కేసు వ్యవహారం నిజమో కాదో న్యాయస్థానంలో తెలియాల్సి ఉండగా ఈలోగా పార్టీ ప్రతిష్ఠ నిలబెట్టుకోవడానికి టీడీపీ అధిష్టానం చర్యలు తీసుకోవాల్సిందేనంటూ కొందరు పార్టీ నాయకులు పార్టీ పెద్దలకు ఒప్పందిస్తున్నారట. ఇలాంటి సందర్భంలోనే టీడీపీ పార్లమెంటు పార్టీ బాధ్యతల విషయంలోనూ సరికొత్త ప్రచారం జరుపుతున్నారట. ఎంపీ పుట్టా మహేష్ ని పార్టీకి దూరంగా ఉంచడంతో ఏలూరు పార్లమెంటరీ టీడీపీ ఇన్ఛార్జిగా ఆళ్ల నాని లాంటి వ్యక్తులను తెరపైకి తీసుకొస్తారని పుకార్లు షికార్లు చేస్తున్నాయట. ఆళ్ల నాని లాంటి సీనియర్ నేత ఉంటే వచ్చే మున్సిపల్, పంచాయతీ పరిషత్ ఎన్నికల్లో మరింత బలం పెరుగుతుందని ఆయనకు బాధ్యతలు ఇస్తారంటూ వలస నేతలు ఉవ్విళ్లూరుతున్నారట. ఆళ్ల నాని టీడీపీలో కీలక పదవిలో ఉంటే వైసీపీ నుంచి వచ్చిన వలస నేతలకు కూడా సరైన ప్రాతినిధ్యం లభిస్తుందనే ఇలా ప్రచారం చేసుకుంటున్నారనే వాదన కూడా ఉంది. ఉమ్మడి జిల్లాలుగా ఉన్నప్పుడు జిల్లా అధ్యక్షులు వేరు, పార్లమెంటు ఇన్ఛార్జీలు వేరుగా ఉండేవారు. కానీ ఇప్పుడు పార్లమెంటు పరిధి, జిల్లా పరిధి ఒక్కటే కావడంతో ఏలూరు జిల్లా టీడీపీ అధ్యక్షుడిగా ఉన్న బడేటి చంటి పార్లమెంటు పరిధిలోని వ్యవహారాలు కూడా చక్కబెట్టగలరని ఆయన నాయకత్వాన్ని సమర్థించేవారు చెబుతున్నారు. ప్రత్యేకించి పార్లమెంట్ ఇన్ఛార్జీలు అక్కర్లేదంటున్నారు. అంతేకాదు ఆళ్ల నాని వేరే పార్టీలో ఎంత కష్టపడినా తెలుగుదేశంలో బాధ్యతలు చేపట్టాలంటే ఇప్పటిదాకా తమ్ముళ్లకు ఏం చేశారనే పదవి ఆశిస్తారని కొందరు ప్రశ్నిస్తున్నారు. ఇక మరికొందరు అయితే ఏలూరు పార్లమెంటు నియోజకవర్గానికి పుట్టా మహేష్ మళ్లీ వచ్చేది లేదని, ఒకవేళ ఎంపీగా వచ్చినా పార్టీ కార్యక్రమాలకు మాత్రం దూరమేనని చెప్తున్నారు. 2029 ఎన్నికల్లో ఏలూరు ఎంపీ స్థానానికి ఆళ్ల నాని అయితేనే కరెక్ట్ అంట. అప్పుడే వచ్చే ఎన్నికలు టార్గెట్ గా ప్రచారం చేస్తున్నారట. సోషల్ మీడియా వేదికగా కూడా ఎంపీ వ్యవహారం పార్టీలో దుమారం రేపుతోంది. అయితే కమ్మ లేకుంటే కాపు సామాజిక వర్గం తప్ప మరొకరిని ఇక్కడ ఉండనివ్వరని, అందుకే యాదవ సామాజిక వర్గానికి చెందిన పుట్టా మహేష్ పై కుట్ర చేస్తున్నారంటూ కుల సమీకరణాలు కూడా తీసుకొస్తుండటంతో ఏలూరు పార్లమెంటు స్థానం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. తాను ఏ తప్పు చేయలేదని పుట్టా మహేష్ పార్టీ అధిష్టానానికి వివరణ ఇచ్చినా టీడీపీ అధిష్టానం చర్యలను వెనక్కి తీసుకోకపోవడం అనుమానాలకు ఆజ్యం పోస్తుందట. ఏ తప్పు చేయలేదన్న ఎంపీ మాటని పార్టీ అధిష్టానమే నమ్ముకుంటే ప్రజలు ఎలా నమ్ముతారని పార్టీ శ్రేణులు గుర్రమంటున్నాయట. ఒకవేళ డ్రగ్స్ కేసులో పుట్టా మహేష్ చట్టపరంగా ఇబ్బంది పడితే రాబోయే రోజుల్లో ఏలూరు పార్లమెంట్ ఇన్ఛార్జిగా ఆళ్ల నానిని నియమిస్తారా, లేక జిల్లా పార్టీ అధ్యక్ష బాధ్యతల్లో ఉన్న బడేటి చంటికే పగ్గాలు అప్పగిస్తారా అన్న చర్చ అయితే జరుగుతోంది. అలా చేస్తే వచ్చే ఎన్నికలకు ఎంపీ అభ్యర్థిగా తెరపైకొచ్చేదెవరన్నది పెరుమాళ్లకే ఎరుక.